సంధ్యా థియేటర్ తొక్కిసలాట దుర్ఘటన అంశాన్ని రాజకీయం చేయటం మానుకోవాలని, లేని పక్షంలో సినీ పరిశ్రమపై ప్రభుత్వ వేధింపులుగా భావించాల్సి వస్తోందని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించి అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతోందన్నారు. సినీ పరిశ్రమ బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని, వైద్య ఖర్చులను పూర్తిగా భరించాలని అన్నారు. ఈ అంశాన్ని రాజకీయాలను కోణంలో చూడకుండా ఆలోచించకుండా ముగింపు పలకాల్సిందిగా కోరారు. ఆ తొక్కిసలాటలో మరి ఇబ్బంది పడడము, మరి అబ్బాయిని మరి ఇక్కడ అడ్మిట్ చేసినటువంటి సందర్భంలో ఆ అబ్బాయికి ఈరోజు కిమ్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ని కూడా అందజేస్తూ ఉన్నారు కిమ్స్ హాస్పిటల్ వారు. కొంత సమయం తీసుకుంటుంది కానీ మంచిగా అవుతాడు, బాగా అవుతాడు, నార్మల్ అవుతాడని చెప్తున్నారు. అంటే చూస్తున్నాడు, బట్ మాట్లాడటం లేదు. బాబు చూస్తున్నాడు కానీ ఎవరిని గుర్తుపట్టడం కానీ మాట్లాడటం కానీ లేదు. సో ఇట్ మే టేక్ సమ్ టైం, కొంత టైం పడుతుందని చెప్తున్నారు డాక్టర్లు. సో ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ రోజు వీళ్ళు కూడా సంతోషంగా వారి అభిమానులుగా, ఆ హీరో యొక్క అభిమానులుగా సినిమాకి వెళ్ళాలి, చూడాలనే ఉత్సాహంతో మరి ఆ రోజు ఆ తొక్కిసలాటలో మరి సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు తల్లిని కోల్పోయినటువంటి ఇద్దరు చిన్న పిల్లలు, మరి భార్యను కోల్పోయినటువంటి భర్త ఇవాళ ఆ సంఘటనలో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సినిమా టీం కూడా మరి వారి కుటుంబానికి పూర్తి స్థాయిలో